అందరికీ నమస్కారం. మే 2వ ఆదివారాన్ని మనం మాతృ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది తప్పితే మన మాతృదేవత ఎప్పుడూ మనకు మాతృదేవతే. ఆమెకంటూ ప్రత్యేకంగా ఒక దినాన్ని పెట్టి ఒక రోజును పెట్టి ఆ రోజు పూజించడం అనే కాదు. ప్రతి వాళ్ళు కూడా ప్రత్యక్ష దైవంగా చూడవలసింది మన అమ్మని. ముందు అమ్మ, తర్వాత నాన్న, గురువు, దైవం అనే అంటారు అందరూ. అలా అమ్మ మీదన ప్రేమ మనకి అందరికీ ఉంటుంది, అది మర్చిపోము. అది అమ్మ అనేది ఎంత వయసు వచ్చినా కూడా ఆ అమ్మ అనేది అమ్మే. ఇంకా ఆవిడకంటూ ఇంకొక దీన్ని మనం తేలేము. అలాంటి ప్రేమ ఉన్న అమ్మ మనసున్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఈరోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షల్ని చెప్పుకుందాం. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ జనరేషను వాళ్ళు ఏదో సూసైడ్ అని, ఇంట్లో నుంచి పారిపోవడం అని ఇలాంటివి చేస్తున్నారు. దయచేసి ఆ టైంలో మీ అమ్మా నాన్నల్ని గుర్తు తెచ్చుకోండి. అన్నిట్లోకి మీ అమ్మని గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మీ అమ్మ మీ మీద తన పంచప్రాణాలు పెట్టేసుకుంటుంది. కాబట్టి అందరూ మీ అమ్మల్ని గౌరవించండి. ప్రతిరోజు గౌరవించండి. వాళ్ళకంటూ ఒక రోజు అని కాదు. అమ్మ పాదాలు తాకి మనం ఏ పని మీద వెళ్ళినా దిగ్విజయంగా జరుగుతుందనేది విదితం. చాలామంది అంటారు మా అమ్మగారు నా దగ్గర ఉన్నారండి అని. చాగంటి గారు అదే చెప్తారు. అమ్మ మన దగ్గర లేదండి, మనమే అమ్మ దగ్గర ఉండి సేవ చేసుకునే భాగ్యం కలిగింది అని చెప్పండి. అందరూ కూడా మన మాతృదేవతని దేవతగానే కొలుచుకోండి. ప్రతి వాళ్ళకి కూడా అమ్మ మనసున్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ నేను ఇంకొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మే 11 ఆదివారం అనగా ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మన మాతృ దినోత్సవం అంటే మదర్స్ డే. ఈరోజు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు, ప్రతి అమ్మకు నా హృదయపూర్వక నమస్కారాలు. దేవుడు ఎక్కడో ఉండడు, ఎక్కడో ఉండి మన భూమి మీదకి రాక ఒక అమ్మను సృష్టిస్తాడు. ప్రతి మహిళ ఒక దేవతతో సమానం. అమ్మ లేని ఇల్లు, దేనికి పనిచేయని ఇప్పుడు గుళ్ళో దేవుడు లేకపోతే ఎలా ఉంటుందో, ఒక ఇంట్లో అమ్మ లేకపోతే అలానే ఉంటది. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు జన్మనిస్తారు. పిల్లలు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. తల్లి లేకపోతే పిల్లలకి అసలుకి ఏమీ లేదు. మనం ఏమైనా ఒక పాప ఏదైనా చెప్పాలంటే తండ్రితో చెప్పుకోదు, ఒక తల్లితోనూ చెప్పుకోగలదు. అట్లాగే ప్రతి ఇంట్లోనూ మనం ఈ రోజుల్లో అమ్మా నాన్నని చాలా మంది చూడకుండా వేరువేరుగా వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఒక అమ్మా నాన్న స్థానంలో వాళ్ళు ఒక బిడ్డలకు జన్మనిస్తారు. రేపొద్దున వాళ్ళు వీళ్ళని దూరం పెట్టినప్పుడు అయ్యో పలానప్పుడు మనం కూడా మన తల్లిదండ్రులను దూరం పెట్టేసామే, ఈ రోజు మనల్ని కూడా వీళ్ళు పెడుతున్నారని ఆ రోజున అవగాహన కలిగి వాళ్ళ పశ్చాత్తాపడతారు. పడే రోజుకి వీళ్ళ అమ్మా నాన్న ఉండరు. ఆ బాధ ఏంటో, ఆ విధానం ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఒక అమ్మ ఉంది. మా అమ్మ ఎక్కడో ఉంటది. మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, చూడాలి అని అన్నీ ఉంటాయి. కానీ వెళ్ళలేనంత దూరం. ఎప్పుడన్నా వెళ్తే ఒక్కరోజు కూడా ఉండలేను నేను. అమ్మని మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. అమ్మ అంటే నిజంగా ఒక దేవత సమానం. ఏదైనా సరే ఒక అమ్మ తర్వాతే నాన్న తర్వాత గురువు, దైవం అంటే ఏంటి, దేవుడు తర్వాతే అమ్మ, నాన్న, గురువు తర్వాతే దైవం. ఎప్పుడు స్పష్టంగా కనిపించడు. ఒక అమ్మలోను, ఒక నాన్నలోను, ఒక గురువులోనే మనం చూడగలము. వీళ్ళు ఉంటేనే మనకు ఒక జన్మస్థానం. ఈ వీళ్ళు అని లేకపోతే అసలు మనకు జన్మస్థానమే లేదు. నాడు మన దేశ సరిహద్దుల్లో ఎంతో మంది మన ఇండియా కోసం, మన దేశం కోసం పోరాడుతున్నారు. మొన్నగాక ఒక 2 రోజుల క్రితం ఒక 2 మహిళలు మన కోసం, మన ఇండియా కోసం ఒక దేశ శక్తిలాగా వెళ్లి అవతల పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేసి ఒక వీర మహిళగా గెలుచుకుని యువతలకు వచ్చారు. వాళ్లే మనకి ఇన్స్పిరేషన్. వాళ్ళలోనే మనకు దేవత, ఒక అమ్మ, ఒక మహిళ కనిపిస్తుంది. ఇంతకు మించి ఎన్నో అమ్మ కోసం మనం ఎన్నెన్నో చేయాలి. కానీ సంవత్సరంలో ఒక్కసారి వచ్చే మన మదర్స్ డే అంటే మాతృదేవ దినోత్సవం కూడా గుర్తు పెట్టుకోలేని స్థితిలో చాలా మంది ఉండిపోయారు. అమ్మకి కనీసం చీర కొని పెట్టక్కర్లా, నగలు కొని పెట్టక్కర్లా, కనీసం వెళ్లి
అమ్మ నువ్వు బాగున్నావు, ఎలా ఉన్నావు అడిగే స్థితిలో కూడా లేని కాలం అయిపోయింది ఈరోజు. అలాగా కనీసము 1 సంవత్సరానికన్నా ఆ మదర్స్ డే రోజు వచ్చినప్పుడు వెళ్ళి అమ్మ నువ్వు ఎలా ఉన్నావు అని కనీసం వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి పిల్లలు, భార్య, పిల్లలు అందరూ వెళ్ళి కనీసం 1 రోజైనా టైం స్పెండ్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజు మహిళలందరికీ, ప్రతి తల్లులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బీపీ మానిటర్, షుగర్ మానిటర్ పై 5 years వారంటీ కలదు. స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొప్రైటర్ పెరుగు అంచి, ఓరియంటల్ స్కూల్ ప్రక్కన మెయిన్ రోడ్, కైకలూరు.